ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1921లో వార్షిక సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి మహాత్మా గాంధీ అధ్యక్షతన వహించాడు. మరి ఈ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించినటువంటి జాతీయ పతాకం, ఆ పతాకంలో మొదటగా ఎరుపు, ఆకుపచ్చ ఉన్నవి. జాతీయ పతాకంలో మహాత్మా గాంధీజీ సూచన మేరకు కొన్ని మార్పులు చేర్చడం జరిగింది. ఆ మార్పులు ఏమనగా మొదట ఎరుపు, తర్వాత తెలుపు, తర్వాత దాని కింద ఆకుపచ్చ, మధ్యలో అశోక చక్రాన్ని ఉంచడం జరిగింది. మరి ఈ జాతీయ జెండాను 1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ పరిషత్ ఆమోదించబడింది. ఆ రోజు నుంచి మన జాతీయ పతాకంగా రూపొందించుకొని ఈరోజు మన ప్రతి స్వాతంత్ర దినోత్సవంలోనూ మరియు మళ్ళీ గణతంత్ర దినోత్సవంలోనూ ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.